హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు అయితే వర్షం ఫుల్గా పడుతుందండి. టైం ఎంత అయిందో తెలుసా? ఇప్పుడు 6:30 అయింది, కానీ చూడనీకైతే 5 అయినట్టు ఉంది వాతావరణం. తర్వాత లోపల కూడా మీరు చూడండి, లైట్లు వేసున్నా చీకటిగానే ఉందన్నమాట. వర్షం పట్టడం వల్ల మబ్బు విపరీతంగా పట్టుండటం వల్ల అసలు టైం కూడా సరిగ్గా తెలియలేదు ఆ 2-3 రోజులు అయితే. ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉంది వెదర్ అయితే, కానీ భయం వేస్తుంది. ఎందుకంటే వర్షానికి అసలు పొలాల సంగతి చెప్పే అవసరం లేదు కదా, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనేసి. ఇక నేను ఇక్కడ పాలు అయితే కాగబెడుతున్నాను. నిన్న వర్షం పడేటప్పుడు కొన్ని పాలు తీసుకొచ్చుకున్నామండి. మన ఫ్రిడ్జ్ కరెక్ట్గా ఉండట్లేదు కదా, అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఫ్రిడ్జ్లో ఉంచమంటున్నాను అనమాట. పాలు అయితే మంది 24 గంటలు వేసే ఫ్రిడ్జ్ కాపోవటం వల్ల పాలు ఇక్కడ స్టోర్ చేయలేకపోతున్నా. చేసినా ఒకవేళ ఇరిగిపోతాయేమో అన్న భయం అయితే వస్తుందన్నమాట. అందుకోసం అనేసి ప్రజెంట్ నేను డైటింగ్ అంతటినీ పక్కన పెట్టేశానండి. సో మనకు ఉండేటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అది ఇప్పుడే ఇదయ్యింది. సో అందుకోసం అనేసి అవి పక్కన పెట్టి 1 వీక్ నుంచి డైట్ అయితే చేయట్లేదు అనమాట. నేను ఈ టైంలో క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, అందుకోసం అనేసి దాన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను. చేసే వర్క్ మనకి హెవీగా ఉన్నప్పుడు నార్మల్ టైంలో వేరేలా ఉంటుంది, ఈ టైంలో వేరేలా ఉంటుంది. ఇక ఇక్కడ వచ్చేసి నేను రైస్ ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి. మరి స్కూల్ ఉండిద్దో లేదో తెలియదు, మెసేజ్ అయితే స్కూల్ నుంచి రాలేదు. చూసారా టైం ఎలా ఇదవుతుందో, అంటే తెలియకుండా పోయింది. మాకు ఇంట్లో ఉంటే అసలు టైంకి వెళ్ళి చూసి అమ్మో ఇంత అయిందా అనిపించుకునేటట్టు అయింది. 7 అయింది తెలుసా ఇప్పుడు టైము, కానీ అలా ఉందా చెప్పండి? 5 5:30 అయినట్లు ఉందన్నమాట. ఇక మా వారైతే బ్రష్ చేస్తున్నారు, ఎందుకంటే బయటికి రానిలేదండి. ఇప్పటిదాకా వర్షం కుమ్మేసిందనమాట, అంత ఎక్కువగా పడిపోయింది. అసలు అడుగు బయట పెట్టడానికి కుదరలేదు, బ్రష్లు ఎక్కడున్నాయి ఎత్తుక్కోవటానికి కూడా కుదరలే, అలా అయిందనమాట. ఇక ఇక్కడ వచ్చేసి సంయుక్త తన స్కూల్ బ్యాగ్ అవన్నీ కూడా సర్దుకుంటుంది. ఏమో మళ్ళీ వ్యాన్ వస్తే ఇబ్బంది, ఎగ్జామ్స్ అన్నారు అనేసి. ఇక నేనైతే హాట్ వాటర్ తాగుతున్నాను. ఎలాగో ఉండదమ్మా ఇంత వర్షంలో, స్కూల్ వ్యాన్ రాదు పెట్టదు అనేసి నేనైతే కాన్ఫిడెంట్గానే ఉన్నాను. కానీ కొంచెం సమయం భయపడుతుంది అనేసి ఏదో రైస్ వండి అవన్నీ ప్రిపేర్ చేశాను. కానీ స్కూల్ వ్యాన్ ఇంత వర్షంలో వస్తే వెళ్ళిన తర్వాత ఇబ్బందే, వచ్చాక ఇబ్బందే. చలికాలంలో కదండి, వర్షాకాలంలో అంటే సరే చలి ఎక్కువగా ఉండదు, నార్మల్గా ఉంటుంది. చలికాలంలో వర్షం పడి చలి అంటే ఇక ఒక రేంజ్లో ఉంటుంది, అది మీ అందరికీ తెలియంది కాదు కదా. ఇక నేను మొన్న కరగబెట్టి నెయ్యి అలాగే ఉంచేసాను వడపోసి ఒక గిన్నెలో, చల్లారాక వేసుకుందామని. కానీ మళ్ళీ అది అలాగే ఉండిపోతుంది, ఏదైనా మూత ఊడిపోయింది అనుకోండి, ఏదైనా పడితే లేనిపోయింది అనేసి కరగబెట్టేసి ఒక డబ్బాలో పోసుకొని మూత అయితే పెట్టుకున్నాను అనమాట. నెయ్యి చేస్తుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరండి, మనం తయారు చేసుకుంటున్నామన్న ఫీలింగ్ ఉంటుంది. ఇక మా వారైతే డ్రెస్ చేంజ్ చేసుకొని పొలంకి అయితే వెళ్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి ఆయన అంటున్నారు, పొలంకి వెళ్ళాక తెలిసిద్ది నా నవ్వు ఇలా ఉంటుందా లేదా అన్నది. ఈరోజు స్కూల్ అయితే ఉండదులే, టెన్షన్ పడకని సంయుక్తకి అయితే చెప్తున్నారు. ఎందుకంటే మెసేజ్ వచ్చిందంట, అది ఎప్పుడో వస్తే ఈయనైతే కంగారు పెట్టాలని సంయుక్తకి చెప్పలేదంట ఇప్పుడు దాకా. అదే చెప్తున్నారు, అసలు డాడీ నువ్వేం డాడీ ఎడు చేస్తావు అనేసి అంటే, అలాగే చేయాలి నాన్న, ఇదిగో ఇలా యాక్టివ్గా ఉండాలి అనేసి చెప్తున్నారు అనమాట. ఇక ఈరోజు నేను మామా ఎర్త్ అలో జెంటిల్ ఫేస్ వాష్ గురించి షేర్ చేసుకుంటాను. దీంట్లో అలోవేరా గ్లైసిరన్ అయితే ఉంది. ఇది నార్మల్ స్కిన్స్కి అండ్ సెన్సిటివ్ స్కిన్స్కి అయితే బాగా పనిచేస్తుంది. మెయిన్గా చెప్పాలి అంటే ఇది ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్ అండి. మీరు చూసినట్లయితే నేను చూపించాలని అంత వేసుకుంటున్నాను, అంత అస్సలు అవసరం లేదు. జస్ట్ చిన్న గోళీలో సగం వేసుకున్నా చాలు. ఇది అమెజాన్లో, నాయక, ఫ్లిప్కార్ట్, పర్పుల్, మామా ఎర్త్ యాప్లోనూ అఫిషియల్ వెబ్సైట్లోనూ అయితే అవైలబుల్గా ఉంది. నా యొక్క కూపన్ కోడ్ యూజ్ చేసి కనుక మీరు కొంటే మామా ఎర్త్ అఫిషియల్ వెబ్సైట్లోను యాప్లోను 20% ఆఫ్ ఉంటుంది. నేను స్క్రీన్ మీద నా కూపన్ కోడ్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ వీళ్ళ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఈ ప్రోడక్ట్కి సంబంధించినవి నేనైతే కామెంట్ సెక్షన్లోను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసి పర్చేస్ చేయండి. ఇప్పుడు మరి మాకు యాప్ల గురించి ఇటు గురించి తెలియదండి, మేము కొనలేము అనుకునేటోళ్ళకి నార్మల్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సో ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు సేఫ్గా. దీనికి ఏంటంటే సోప్ ఫ్రీ. మీరు ఇది యూజ్ చేసిన తర్వాత సోప్తో మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్గా వాష్ చేసేసుకోవచ్చు అనమాట. నాకు ఇప్పుడు చేతుల్లో చాలా ఆగిపోయింది క్రీమ్ అయితే, ఎందుకంటే అంత అవసరం పడదు అసలుగా. మనం కొంచెం తీసుకుంటేనే ఫేస్కి నెక్కి యూజ్ చేసేసుకోవచ్చు.
దీంట్లో మెయిన్గా మనకి ఉన్న ఇంగ్రీడియంట్స్లో అలోవెరా బాగా కనిపించే ప్రోడక్ట్ అనమాట. ఎందుకంటే అలోవెరా అంటేనే మనం హెయిర్కి యూజ్ చేసుకుంటాం, ఫేస్కి నార్మల్గా మీ అందరికీ తెలుసు. దానికి ఇంకొన్ని ఎసెన్స్ యాడ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఫేస్ని ఇచ్చేస్తుంది అనమాట. మనం నార్మల్గా పెట్టుకునే ఇంట్లో అలోవెరా కంటే బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుందండి ఇది. సో మీరు చేసేటప్పుడు కూడా వాష్ అన్నది ఏదో రుద్దాము కడిగేసాము అన్నట్టు కాకుండా ఇలా కొద్దిసేపు చేస్తేనే అప్పుడు రిజల్ట్ అన్నది బాగా కనిపిస్తుంది. చూసారు కదా, అంతసేపు రుద్దమని నేను చెప్పను, కానీ కాసేపు రుద్దాలి. సోపు అయినా సరేనండి, ఏదో రుద్దామన్నట్టు రుద్దితే రిజల్ట్ రాదు, మంచిగా రుద్దుకుంటేనే వస్తుంది కదా, అట్లా అనమాట. సో ఇది వచ్చేసి స్కిన్ డ్రైగా ఉంది నేనైతే గమనించింది. సో ప్రోడక్ట్ అయితే బాగుంది. తర్వాత మాయిశ్చరైజర్ ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఇక ఇది మా పొలం అనమాట. అరెకరం మడి, ఒక్కటే మడి మొత్తం పడిపోయింది. అస్సలక ఎక్కడ కొద్ది కూడా కనిపించట్లే నుంచున్నట్టు. పక్కన మా రిలేటివ్స్దే అనమాట, వాళ్ళది కూడా చూసారా, మొత్తం వాళ్ళదైతే ఎకరమో ఎంతో ఉందనుకుంటా, మొత్తం పడిపోయిందండి. కొంచెం కూడా నుంచోలేదు. కాలువ కూడా చూసారా నీళ్ళతో నిండిపోయిందనమాట. ఈ కాలువ నీళ్ళే మళ్ళకి ఎక్కేసాయి. ఇక ఆ కాలువలోకే మళ్ళీ నీళ్ళు అయితే మా వారు కాలు వేసి మరీ బయటికి తరిమేస్తున్నారు. ఇక దీన్నైతే ట్రాక్తోనే కోయించేది, నార్మల్ బండి తిరగదనమాట కోత మిషన్ అన్నది. నార్మల్గా మేము ఇక ట్రాక్ పెట్టే కోయించాల్సి వచ్చింది. కానీ ఈలోపు మా భయం ఏంటంటే కింద నుంచి మొలకలు వస్తే ఏంటి అనేసి. ఎలాగో కాలువ తీశారు, బయటకు వస్తాయి నీళ్ళు, కానీ కొద్దిగా తడి ఉంటుంది కదా, ఎందుకంటే ఇదంతా పొడుకుంది కదా, అదే కొంచెం భయం ఉందన్నమాట. చూడాలి ఎంతవరకు సక్సెస్ అయ్యిద్ది ఏంటి అనేసి. ఇక్కడ మేమైతే పిల్లలు వచ్చారు అనేసి క్యారమ్ బోర్డ్ ఆడుతున్నాం అన్నమాట. నాకైతే చిన్నప్పటి రోజులన్నీ గుర్తొచ్చాయండి. మేము 5th దాకా క్యారమ్ బోర్డ్ భలేగా ఆడుకునేటోళ్ళం. క్యారమ్ బోర్డ్ ఏంటి చాలా ఆటలు ఆడేటోళ్ళం. ఇప్పుడు అఖిలేష్ వాళ్ళు ఇంట్లో ఆడితే తప్ప ఆడే పని లేదన్నమాట. చూస్తున్నారా, ఇక కొంచెం అఖిలేష్ అయితే ఫీల్ అవుతున్నాడు, వాడికి ఇవ్వలేదు స్ట్రైకర్ అనేసి. నేనేమో నువ్వు ఆడదలుచుకుంటే కూర్చో లేకపోతే వెళ్ళిపో అనేసి చెప్తున్నాను. ఎందుకంటే మనం ఆడేటప్పుడు మధ్యలో రావటం కాదు, వాళ్ళ ఆట వాళ్ళు ఇంట్రెస్ట్గా ఆడుకోవాలి కదా. పిల్లలైతే ఇందాకే చెప్పారు, అలా అయితేనే కూర్చోక్క లేకపోతే వద్దు, మళ్ళీ అఖిల్ ఆడతాడు మధ్యలో అనేసి వెళ్తే ఊకోమని. ఎందుకంటే ఇందాక అఖిలేష్ గొడవ పడి వెళ్ళాడు వాళ్ళతో, అందుకోసమే. ఇదిగోండి ఇక్కడ వద్దు వాళ్ళు వద్దంటున్నారు ఇచ్చేసే అంటే, లేదు కుదరదు అంటే, అఖిల్ ఇస్తేనే అంటే అదిగో సీరియస్గా వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇక అదిగో చెప్తున్నారు పిల్లలు, ఇందాక అంతే అక్క వెళ్ళిపోయాడు అనేసి వాళ్ళు చెప్తున్నారు. సర్లే వదిలేసేయండి అన్న అనేసి ఇక మేమైతే ఆడుకున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి.